తన దేశం కోసం, తన జనం కోసం 21 ఇయర్స్ వెయిట్ చేశాడు. మార్చ్ 13, 1940 లండన్లోని క్యాస్టన్ హాల్, అక్కడ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది. మైకల్ ఓడయర్ అక్కడ చీఫ్ స్పీకర్గా ఉన్నారు. హాల్ అంతా బ్రిటిష్ ఆఫీసర్స్తో నిండుంది. ఇది చూస్తే మనకు సినిమాలో సీన్స్ గుర్తొస్తాయి కదా, కానీ ఇది రియల్ లైఫ్లో జరిగింది. మీటింగ్ అయిపోయింది. మైకేల్ ఓడయర్ స్టేజ్ దిగుతున్నాడు. ఉద్దమ్ సింగ్ లేచిండు. జలియన్ వాలాబాగ్లో చనిపోయిన ప్రతి ఒక్కరి ఆవేదన అతని చేతిలో ఉంది. 2 బుల్లెట్స్ షూట్ చేసిండు. మైకేల్ ఓడయర్ అక్కడే ఆ స్పాట్లోనే చనిపోయింది. హాల్ అంతా గందరగోళం. క్యాచ్ హిమ్ అని అరుస్తున్నారు. కానీ ఉద్దమ్ సింగ్ పారిపోయాడా? లేదు, అతను అక్కడే నిలబడ్డాడు, నవ్వుతూ నిలబడ్డాడు. పోలీసులు వచ్చి పట్టుకున్నప్పుడు అతను భయపడలేదు. నా డ్యూటీ నేను చేశాను అన్నట్టుగా సరెండర్ అయిపోయింది అనమాట. కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిపోయింది. జడ్జి అతన్ని పేరు అడిగిండు. అప్పుడు ఉద్దమ్ సింగ్ చెప్పిన పేరేంటో తెలుసా? రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్. ఈ పేరులో రామ్ అంటే హిందూ, మహమ్మద్ అంటే ముస్లిం, సింగ్ అంటే సిక్, ఆజాద్ అంటే ఫ్రీడమ్. ఇండియాలో ఉన్న అన్ని మతాలు ఒక్కటే, మనమంతా ఒక్కటే అని ఆ ఒక్క పేరుతో బ్రిటిష్ ఎంపైర్కి చెప్పిండు. నేను అతన్ని చంపాను, ఎందుకంటే అతనికి అదే శిక్ష కరెక్ట్. నా దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని తొక్కేసే ప్రయత్నం చేసిండు, అందుకే నేను అతన్ని తొక్కేశాను. 21 ఇయర్స్ వెయిట్ చేసిన, ఫైనల్లీ నా పని పూర్తి చేసుకున్నా అని కోర్టులో చెప్పిండు అనమాట. జూలై 31, 1940 పెంటోన్ విల్లే ప్రిజన్లో అతన్ని ఉరి తీశారు. చివరి క్షణం వరకు అతని ముఖంలో రిగ్రెట్ లేదు, ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఉంది.